వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి గెటప్ అనుకుంటున్నారా? ఏం లేదండి. నేను 4 డేస్ నుంచి షార్ట్స్ పెడుతున్నాను గదా! దాండియా వర్క్‌షాప్‌కెళ్తున్నాం 5 డేస్‌కని. అయితే ఇవాళ లాస్ట్ డే అనమాట. చిన్న ఈవెంట్ ఉందనమాట మాకక్కడ. సో, 4-4:30 to 7:30. అయితే నేను ఫుల్ వ్లాగ్ చేయడానికి ట్రై జేస్తాను. అయితే చూద్దామండి ఎట్లొస్తదో ఏంటి అని. అయితే ఇప్పుడు నేను నైనా వాళ్ళ ఇంటికెళ్ళి తనని పిక్ జేసుకొని మన అకాడమీకెళ్ళిపోయి అక్కడ మిగతా వ్లాగ్ అది కంటిన్యూ చేద్దాం. ట్రై చేస్తారు మాక్సిమం కవర్ చేయడానికి. ఎట్లొస్తదో ఏంటి అన్నది చూద్దాం. అయితే ఇప్పుడు మనం నైనా వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయితున్నామండి. ఇప్పుడు నైనా దగ్గరికెళ్ళి తనని పిక్ చేసుకొని అక్కడి నుంచి అటు మన డాన్స్ అకాడమీకెళ్ళి మిగతా వ్లాగ్ అక్కడ మనం కంటిన్యూ చేద్దాం. వచ్చేయండి. నైనా వాళ్ళ ఇంటికి వచ్చేసినామండి. అయితే దిగుతున్నా అని చెప్పింది. వెయిట్ చేస్తున్నాం అనమాట నైనా కోసం. నైనా వచ్చేసింది. హడావిడి టైం ఆల్రెడీ అయిపోయింది. సో వచ్చిందనమాట. అదిగోండి. హాయ్. అదిగోండి. అయితే డాన్స్ క్లాస్కి వచ్చేసినామండి. మా టిల్లు కార్ పార్కింగ్ చేస్తున్నాడు. మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. చూడండి ఆహాన్ వెళ్ళిపోతుండు. సో ఇదే అండి మా డాన్స్ క్లాస్. అయ్యో లాక్ ఉందా? ఓపెన్ ఉందండి. చూద్దాం మనం లోపలికి వెళ్ళి ఎవరైనా వచ్చారా ఏమన్నా అని. లేదండి ఎవ్వరు లేరు. మేము ఎక్కడైనా ఒక 10 minutes ఫాస్ట్ ముందే ఉంటాం కాబట్టి ఎవరు లేరు. చూడండి ఇది మా డాన్స్ క్లాస్ అనమాట. సో ఇదండి మా డాన్స్ క్లాస్, విజయ్ డాన్స్ కంపెనీ. అయితే స్టూడియోకి వచ్చిన తర్వాత నైనాకి కొంచెం నేను సింపుల్ అనిపించిన అండి. ఇంకా తను దుపట్టా అది తెచ్చి తనే మేకోవర్ చేసింది. కొంచెం గ్రాండ్గా ఉండాలి, మరీ సింపుల్ అయిపోయినావు అర్చన నువ్వు అని చెప్పింది అనమాట. అసలు మేము కొంచెమే కలుసుకున్నాం కానీ చాలా క్లోజ్ అయిపోయినామండి. ఫస్ట్ నుంచి అయినా సరే నేను తొందరగా ఎవరితో కలవను. అట్లాంటిది మా ఇద్దరికి మంచిగా బాండింగ్ కుదిరింది చెప్పాలంటే. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అయితే నైనా నేను ఫ్రెండ్స్ కదండి. అయితే మేము ఎట్లా ఫ్రెండ్స్ ఏంటి అని నైనా చెప్తుంది. చూద్దాం ఒకసారి ఏం చెప్తుందో. ఏం చెప్పాలి, మనం ఎక్కడ ఫ్రెండ్స్ అయినాము? పిల్లల స్కూల్లో. ఆహాను భువికి ఒకటే స్కూల్ కదా. సో అక్కడ మేము ఫస్ట్ టైం చూసుకొని డైరెక్ట్ హాయ్ చెప్పాము, నంబర్ ఎక్స్చేంజ్ అయింది. ఫస్ట్ టైం మహాలక్ష్మి వ్రతం అనుకుంటా, మేము అక్కడ వెళ్ళాను. అర్చన ఇన్వైట్ చేసింది. ఈవినింగ్ టైంలో వచ్చాను అందరు వెళ్ళిపోయిన తర్వాత. దాని తర్వాత పిల్లల గురించి రోజు కాల్స్లో మాట్లాడుతూనే ఉంటాము. సడన్గా మళ్ళీ విజయ్ డాన్స్ కంపెనీ వల్ల ఎక్కువ క్లోజ్ అయిపోయినాం. మా ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి ఎప్పటికీ. మా ఫ్రెండ్షిప్ ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మా ఇద్దరిది సేమ్ మెంటాలిటీ, సేమ్ మైండ్ సెట్ అండి. అండ్ ఇద్దరం సేమ్ ఇయర్ కూడా, డేట్ ఆఫ్ బర్త్ మా ఇద్దరిది సేమే. ఒక 6 months తిను చిన్న నాకంటే కదా. అంతే సేమ్ ఇయర్ మా ఇద్దరిది. సో అట్లా బాండ్ అయిందండి మా ఫ్రెండ్షిప్ నిజంగా. ఎప్పుడు ఇంకా అన్ని బాగుంటే దివాళీ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం డాన్స్. మేము చూద్దాం అది కూడా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా నైనా? ఏం లేదు, మనం డాన్స్ చేస్తాం ఇప్పుడు. లెట్స్ డాన్స్ టుగెదర్. సో ఇంకా ఫస్ట్ ఇంకెవరు రాలేరు కదా, ఎందుకు అప్పటి వరకు టైం వేస్ట్ చేసుకోవడం అని చెప్పి, సరే ఇద్దరిది డ్రెస్సింగ్ అది మ్యాచ్ అయింది కదా అని, సరే అంతలోపు ఒక డ్యాన్స్ అయితే మనం చేసుకుందాము, మళ్ళీ మనకు మంచిగా మెమొరీలాగా గుర్తుండిపోతుంది అని చెప్పేసి మేము ఏ సాంగ్స్ అయితే నేర్చుకున్నాం కదా అందులో నుంచి ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకొని మేము డ్యాన్స్ చేసినామండి. ఏంటంటే ఈ సాంగ్ డోల్ బాజే సాంగ్ అండి. నేను ఇప్పటికీ మనకు ఇంకా పర్మిషన్ రాలేదు మ్యూజిక్ అది డైరెక్ట్గా పెట్టడానికి. సో అందుకని మ్యూజిక్ ఉన్న దగ్గర నేను మ్యూట్ చేసి నా వాయిస్ ఇవ్వాల్సి వస్తుందండి. సో ఎంతైనా నార్మల్గా చేయడం వేరండి, కాస్ట్యూమ్స్తో చేయడం అయితే చాలా టఫే చెప్పాలంటే. ఎందుకంటే కొంచెం హెవీ ఉంటుంది, కాళ్ళల్లో డ్యాన్స్ చేస్తూ ఉన్న కొద్దీ తడుతూ ఉంది, ఎక్కడ పడిపోతామో అన్న టెన్షన్తో చేయలేకపోతున్నాం. అయినా ఏదో ఒక విధంగా అయితే ఇద్దరం కవర్ చేసినాం. రెగ్యులర్ కంటే కొంచెం ఎనర్జీ తగ్గింది డ్రెస్సింగ్ వల్లనే, అది కూడా చెప్పాలంటే. సో అలా ఎలాగో అలా కవర్ చేసినామండి. అయితే మా ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా మా డాన్స్ పార్ట్నర్స్ అన్నమాట. చూడండి ఒకసారి, అదేండి మా లహరి అండి. డాన్స్ క్లాస్లో మంచిగా ఏదంటే క్లోజ్ అయిపోయినాం అందరం కూడా. ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా డాన్స్ క్లాస్ గురించి? బాగుంది డాన్స్. అంటే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత చేశాను కదా, బాగా అనిపించింది.
అర్చన కూడా బాగా మాట్లాడుతుంది నాతో. థ్యాంక్ యూ అండి. అంటే మీరు ఇప్పుడేనా అండి ఫస్ట్ జాయిన్ అయినారా దీనికని దాండియా వర్క్షాప్ అని, లేదంటే ముందు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? ఓన్లీ దీనికోసమే వచ్చాను, ఎప్పుడు రాలేదు. ఇంకా ముందు ఏమైనా కంటిన్యూ చేసే ప్లాన్ ఉందా డాన్స్? చూద్దాము ఇంకా ఎలాగే అకేషన్స్ కి బాగా అనిపిస్తే జాయిన్ అవుతాను మళ్ళీ. సేమ్ అండి, మేము కూడా ఆఫ్టర్ దివాళీ కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాం. సో అదండి మా ఫ్రెండ్స్ అండి డాన్స్ క్లాస్లో అన్నమాట వీళ్ళంతా. ఆ, అందరం 5 డేస్లో చాలా క్లోజ్ అయిపోయినాం. కొంచెం బాధ అనిపిస్తుంది, మళ్ళీ బాగుంటే మళ్ళీ అందరం కలిసి చేస్తాం ఇంకోసారి. సో అది వేద్య అండి, చాలా బాగా చేస్తుంది డ్యాన్స్. మేమేంటి కానీ మాతో పాటు జాయిన్ అయిపోయింది. అయితే ఈ పాపను అడుగుదాం ఎప్పుడు జాయిన్ అయింది ఏంటి అని. ఎప్పుడు జాయిన్ అయినావు నాన్న నువ్వు ఈ డాన్స్ క్లాస్? వన్ లో జాయిన్ అయినా. ఎల్కేజీ యూకేజీలోనా? ఎల్కేజీ ఓకే. అప్పటి నుంచి ఇక్కడేనా కంటిన్యూ నువ్వు డాన్స్? ఒక మధ్యలో గ్యాప్ ఇచ్చిన అంతే. డైలీ వస్తావా నువ్వు డాన్స్కి ఇక్కడికి? కొన్ని సార్లు రాను అంతే. బాగా అనిపిస్తుందా? మాస్టర్ బాగా చెప్తారా? చెప్తా ఏ డాన్స్ బాగా చేస్తావు? ఏ సాంగ్ పైన డాన్స్ బాగా చేస్తావు నువ్వు? ఏదన్నా చేసేస్తావా? ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఓకే, అదండి మ్యాటర్. చాలా బాగా చేస్తుంది తిను. మన హితాంశి అండి, మన నైనా వాళ్ళ పాపను అడుగుదాం. తెలుగు వస్తుంది కదా నీకు? అవును. నీకు డాన్స్ చేయడం మంచిగా అనిపిస్తుందా? ఇంట్లో కూర్చోవడం టీవీ చూడడం మంచిగా అనిపిస్తుందా? డాన్స్ చేయడం. మమ్మీ బాగా చేస్తుందా నేను బాగా చేస్తున్నానా డాన్స్? ఇద్దరు. అవునా? తిను చాలా మెచ్యూర్డ్ అండి పాప. నిన్న నాకు స్టిక్స్ లేకపోతే తను ఏం చేసిందంటే తన స్టిక్స్ నాకు ఇచ్చి, తను విరిగిపోయిన స్టిక్స్ ఉంటే అది తీసుకొని ఆడిందంటే. అంత మెచ్యూరిటీ, అందరినీ చూస్తుంటది. మా మాస్టర్కి కూడా స్టిక్స్ లేవనుకోండి, దాని స్టిక్స్ తిను ఎక్కడున్నా తెచ్చిస్తుంది. సాక్రిఫైస్ చేస్తుంటది ఈ ఏజ్లో పాప. అసలు నిజంగా గ్రేట్. అసలు ఏ క్లాస్ నా నువ్వు? సెకండ్ గ్రేడ్. ఏ స్కూల్? తపోవన్. కొంచెం గట్టి చెప్పాలి. తపోవన్ స్కూల్. తపోవనండి. చాలా మెచ్యూర్డ్ పాప, ఫేవరెట్ కిడ్ అనమాట. సో ఇదండి, వస్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా ఒక్కొక్కరు. తంది మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వస్తున్నారు. ఈ ఈవెంట్ ఈవినింగ్ 7:30 వరకు ఉందన్నమాట. చూద్దాం ఈవినింగ్ వరకు ఎట్లుంటాయి. ఇంకొకరిని గెస్ట్ని మనం పరిచయం చేస్తా. తిను భువిక్ అండి, మా హీరో, మా నైనా వాళ్ళ బాబు. అంటే వీళ్ళ వల్లనే మేము ఫ్రెండ్స్ అయినాం అనమాట. సో భువిక్ని అడుగుదాము. భువిక్, నువ్వు ఏ స్కూల్ భువిక్? ఫస్ట్ క్లాస్. ఏ క్లాస్ నువ్వు? 7. చూడండి మా ఆహాను వచ్చేసిండు అనమాట. వీళ్ళకి ఏం పని ఉండదు, డాన్స్ క్లాస్లో వస్తుంటారు, మంచిగా స్నాక్స్ తింటారు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళిద్దరు అదే పని. మా ఆహాన్ చూడండి సార్. సౌండ్ చేయద్దు. మమ్మీ బాగా చేస్తుందా నేను బాగా చేస్తున్నానా డాన్స్? డాన్స్ మమ్మీ బాగా చేస్తుందా నేను బాగా చేస్తున్నానా? చెప్పు, తెలుగులో చెప్పు. నా పేరేంటి? టెన్షన్లో మర్చిపోయిందండి. నిన్న అర్చన 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 అని 4 days నా వెంబటే ఉండే మా భువిక్. సో నైనా వాళ్ళ బాబు అనమాట తిను. సో ఇవాళ నాకు కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే ఈ రోజుతో డాన్స్ క్లాస్ అయిపోతుంది. సో మళ్ళీ చూద్దాం, మనం అన్నీ బాగుంటే మళ్ళీ మేము కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. సో అది. సో ఇంకా ఫస్ట్ సాంగ్ మాది స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ సాంగ్ వచ్చేసి చోగాడ సాంగ్ అండి. ఏంటంటే ఇంకా మనం మ్యూజిక్ యాడ్ చేయలేము అప్పుడే యూట్యూబ్లో, మనకి ఇంకా పర్మిషన్ లేదనమాట. సో అందుకని నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎంత బాగా కంపోజ్ చేసినారో చూడండి ఒకసారి. ఏంటంటే మెయిన్ ఇక్కడ ఈ అకాడమీలో నాకు ఏం నచ్చిందంటే అండి, మనము మెయిన్ వచ్చేసి మా మాస్టర్ వచ్చి కమర్షియల్ కాదండి. నేను ఇంతకుముందు కూడా చాలా అకాడమీస్లో వెళ్ళినా, నేను డ్యాన్స్ నేర్చుకుందామని. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మనీ పే చేసిన తర్వాతే మనకి క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు మాస్టర్ అయితే వెళ్ళి ఇస్తున్న టైంలో కూడా లాస్ట్ డేనే ఇవ్వండి మ్యామ్, అది ఇది మీరు సాటిస్ఫై అవ్వినాకనే ఇవ్వండి అని చెప్పినారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మన మాస్టర్ మాకు ఈ స్టెప్ రావట్లేదు అని చెప్పడానికి కూడా ఛాన్స్ ఇవ్వరండి, తనే అబ్జర్వ్ చేస్తారు. మన ఆపోజిట్లో మిర్రర్ ఉంటుంది కదా, సో అందులోనే అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఎవరికైతే ఏ స్టెప్ అయితే రావట్లేదో అది 1 to 10 times అన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఫైనల్గా ఆ స్టెప్ చేయాల్సిందే. అంత ఏమంటారు డెడికేషన్ ఉంది మాస్టర్ దగ్గర. సో అట్లా ఉంది కాబట్టే చూడండి ఒకసారి అందరం ఈక్వల్గా చేయగలుగుతున్నాం. లేదంటే మొత్తం ఏదో 5 days కదా
ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోతుంది కదా, నేర్పిస్తే అయిపోతుంది కదా అని అస్సలు మైండ్ సెట్ కాదండి మా మాస్టర్ది అయితే. అంత సీరియస్గా తీసుకున్నారు, మాస్టర్కి అంత డెడికేషన్తో మాకు నేర్పించినారు కాబట్టే మేమందరం కూడా ఎక్కడ అంత మెస్సి మెస్సి అవ్వకుండా క్లీన్గా వెళ్ళిపోయినాయి మా డాన్సెస్ కూడా. ఈ 3-4 డేస్లోనే అంత మంచిగా కొరియోగ్రఫీ కానివ్వండి అంత మంచిగా నేర్పించడం. నేనైతే చాలా అకాడమీలో వెళ్ళిన డాన్స్ చూసినాను కానీ నాకు ఎక్కడ అనిపించలేదు. ఇక్కడైతే నాకు చాలా అలా మా ఫస్ట్ డాన్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఒక డాన్స్ తర్వాత మాస్టర్ ఒక గేమ్ కండక్ట్ చేసినారండి. సో అప్పటికే ఒక్క డాన్స్ చేసేవరకే మా చూడండి ఒకసారి మొత్తం స్వెట్టింగ్స్, చెమటలు, అస్సలు చాలా సఫికేషన్ అయిపోయింది ఆ కాస్ట్యూమ్స్లో. మాకు అస్సలు అవ్వలేదు. అయితే రిలాక్సేషన్ కోసం మా మాస్టర్ వచ్చేసి మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టినారండి. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ట్విస్ట్ అని కాదు, దీంట్లో విన్ అయిన వాళ్ళకి 1 మంత్ ఫ్రీగా డ్యాన్స్ నేర్పిస్తా అన్నారండి. సో అదైతే హైలైట్, అసలు నేను ఎక్కడ చూడలేదు. ఇంకా అందరము స్టార్ట్ అయిపోయినామండి. నా గురించి అయితే తెలిసిందే, నేను అన్నిట్లో హడావిడి పడతాను కానీ అన్నిట్లో కల్లా ఫస్ట్ ఓడిపోయేది నేనే ఎప్పుడైనా అంతే. అయితే ఫస్ట్ ఏంటంటే ఈక్వల్గా చైర్స్ వచ్చినాయని చూసినామండి. అయితే మాస్టర్ అన్నారు ఫస్ట్ అటెంప్ట్ కదండి అందరికీ ఛాన్స్ రావాలని చెప్పి చైర్స్ తీయలేదన్నారు. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయగానే ఒక చైర్ తీసేసినారనమాట. చూడండి ఎక్కడైనా నాది అంతే హడావిడి ఉంటుంది. అలాగే ఫస్ట్ నేనే ఓడిపోయినా అనమాట. ఫస్ట్ ఓడిపోయింది నేనే ఫైనల్గా. సో చాలా మంచి అనిపించిందండి. ఈ టైప్లో చైర్ గేమ్, మ్యూజికల్ చైర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో ఇంక అందరం అలా ఆడుతున్నాం. ఫస్ట్ అయితే హ్యాపీగా నేనే ఓడిపోయినా. తర్వాత ఒక్కొక్కరు ఇంకా గేమ్ అన్నప్పుడు అవుతుంటాయి కదండి. అట్లా అయిపోయిన తర్వాత లాస్ట్లో రమ్య గారు అండ్ నైనా ఉండే అండి. ఇద్దరే ఉండే గేమ్కి. ఇంకా లాస్ట్లో వచ్చేసి మ్యూజిక్ ఇంకా మాస్టర్ ఆఫ్ చేస్తున్నారనమాట. ఇంకా ఆఫ్ చేసే టైంలో ఇంకా రమ్య గారు వచ్చేసి విన్ అయిన ఉండే ఫైనల్లీ. చాలా హ్యాపీ అనిపించిందండి రమ్య గారు. మెయిన్ ఏంటంటే నేను ఈ టైంలోనే నా మైక్ కొంచెం డిస్కనెక్ట్ అయిపోయింది నా ఫోన్లో. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకు. మెయిన్ ఇంపార్టెంట్ అయిన దగ్గరనే మైక్ అనేది డిస్కనెక్ట్ అయిపోయిందండి ఫోన్లో. నేను రమ్య గారిని అడుగుతున్నా ఎట్లా అనిపించిందండి, ఏంటి విన్ అయినారు కదా అని చెప్పి. చాలా బాగా అనిపించిందండి అది ఇది అని చెప్తున్నారు. ఇంకా మా రన్నరప్ వచ్చేసి నైనా అండి. సో రన్నర్ కదా అని మాట్లాడిస్తున్నాను, ఆయనతో కూడా చెప్తుందనమాట. ఈ టైంలో కొంచెం నాకు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఈ మైక్ డిస్కనెక్ట్ అవ్వడం నాకు అసలు గిల్టీ అనిపించిందండి చాలా. అయితే మా మాస్టర్ ఏంటంటే ప్రైజ్ అనౌన్స్ చేసినారు కదా, అదే 1 మంత్ ఫ్రీగా డ్యాన్స్ నేర్పిస్తారని చెప్పేసి. సో అంత మంచి ఆపర్చునిటీ రమ్య గారు కొట్టేసినారని చెప్తున్నాను నేను. థ్యాంక్స్ చెప్తున్నారు తను కూడా. ఇంక కంగ్రాచులేట్ చేసినామండి. ఇంకా దీని తర్వాత ఇంకా సెకండ్ సాంగ్కి వెళ్ళిపోయినాం. ఇంకా మాహానేమో మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటాడు ఎప్పటిలాగే. సెకండ్ సాంగ్ అండి ఇది వచ్చేసి ఏం సాంగ్ అంటే దాండియా ఆటలు సాంగ్ ఉంది కదా అదనమాట. అసలు మేము అనుకున్నాం ఆ సాంగ్ ఫస్ట్ మ్యూజిక్ రాగానే ఇదేంటిది, ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇదే సాంగ్ మీద, దాండియా అంటే ఇదే సాంగ్ మీద ఆడుతూ ఉంటాము, మళ్ళీ అదేనా అనిపించిందండి. ఒక స్టేజ్లో మేము అనుకున్నాం కూడా, అంటే ఈ సాంగ్ ఎందుకు వేరేది చెప్పొచ్చు కదా అది ఇది అని. కానీ స్టెప్స్ అయితే చాలా రెగ్యులర్గా మనం వేసే దాండియా అయితే నార్మల్గా ఏదో ఈ సాంగ్ మీద వేస్తుంటాం కానీ ఇక్కడ కంపోజిషన్ చాలా బాగుందండి. ఇంకా మా ఆహనేమో మధ్యలో మంచి డ్యాన్స్ అయ్యే టైంలో వచ్చి నాకు పార్టీ వస్తుంది అని డిస్టర్బ్ చేసిండండి. ఇంకా పక్కన ఇంకా వాష్రూమ్ ఉంటే పాపం వెళ్ళేసి వచ్చిండు, వాడే వెళ్ళి వచ్చిండు అనమాట. సో అదొక డిస్టర్బెన్స్ అనిపించింది నాకు. ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా అదే ఇబ్బంది అండి పిల్లలతో పాటు. అట్లా అని ఇంట్లో ఉండండిరా అంటే ఏంటంటే ఇంట్లో వీడు కంటిన్యూగా నా ఎంబటి రావడం వల్ల వాడికి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అక్కడ భూవికి ఉన్నాడు, అక్కడ వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళు తినడం, ఇష్టం వచ్చినన్ని స్నాక్స్ అయ్యేవరకు ఇంకా వాడు డ్యాన్స్ క్లాస్లోనే ఇష్టపడ్డాడు అనమాట బాగా. ఇంకా మా ఆహాన్తో అట్లా అయిపోయింది. చూడండి ఎంత మంచి కంపోజ్ చేసినారు కదా స్టెప్స్ కానీ. నాకైతే మంచిగా అనిపించిందండి. దాండియా సాంగ్ ఫస్ట్ ఏంటో అనుకున్నాను కానీ ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా అట్లా మాకు సెకండ్ సాంగ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్గా. చూడండి ఎంతైనా వెళ్ళింది నేను 4 to 5 డేసే కానీ చాలా ఏమంటారు అటాచ్మెంట్ వచ్చేసిందండి బ్యాచ్తో నాకు. అందరం టైంకి వెళ్తుండే, టైంకి అంత సీరియస్గా నేర్చుకుంటుండే. ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ ఏమన్నా ఈవెంట్స్ ఉంటే, ఏమైనా ఇట్లాంటివి ఉంటే మళ్ళీ ఏమంటారు
మళ్ళీ చెప్పండి మాస్టర్ అని అన్నీ చెప్పినామన్నమాట. ఇంకా సెకండ్ సాంగ్ అవ్వంగానే మళ్ళీ డంషలాట్స్ ఆడిపించినారు. ఒక సాంగ్, ఒక గేమ్ అనమాట. అంటే బాగా అలసిపోతున్నాం కదా, అందుకని చెప్పి రిలాక్సేషన్ కోసం. ఇంకా డంషలాట్స్ కూడా అందరం కలిసి చాలా హ్యాపీగా ఆడినామండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది నిజంగా అకాడమీలో. నేను ఏదో 5th డే ఉంటే ఓన్లీ వీడియో ఉంటుందేమో, వీడియోస్ ఉంటాయి, జస్ట్ అట్లా వెళ్ళి డ్యాన్స్ చేస్తే అయిపోతుంది అనుకున్నాను. కానీ మేము 4కి వెళ్తే నేను ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయిందండి. అసలు ఇట్లే గడిచిపోయింది టైం అయితే. చాలా ఎంజాయ్ చేసినాము. ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్స్ చేయడము, గేమ్స్ కానివ్వండి, అందరం గెట్ టుగెదర్ లాగా చాలా రోజుల తర్వాత నాకు కూడా మంచిగా అనిపించింది. ఇంకా ఫైనల్గా లాస్ట్ సాంగ్ కూడా చేసేస్తున్నామండి. ఈ సాంగ్ వచ్చి ఏంటంటే అది డోల్ బాజే సాంగ్ అండి. ఇది నగడ సాంగ్ అని ఉంటుంది కదా, దీపికా పదుకొనేది. చాలా ఏమంటారు, అది దాండియా కానీ గర్బా కానీ ఒక 6-7 ఇయర్స్ నుంచి అదే కదండి ట్రెండ్ సాంగ్. అది ఇంకా అదే సాంగ్ అనమాట చేస్తున్నాము. ఈ సాంగ్ కూడా చాలా మంచి కంపోజ్ చేసినారు. చూడండి ఎంత ఎంత కష్టపడి మాకు నేర్పించినారు కాబట్టే అందరం ఈక్వల్గా చేయగలుగుతున్నాం. లేదంటే నేను చెప్పినాను కదండి, ముందున్న అకాడమీస్లో కూడా ఒకరు కాకపోయినా ఒకరు మిస్ అవ్వడము, ఒక స్టెప్ ఒకరు మిస్ అవ్వడము అట్లా ఉంటుండే. కానీ ఇక్కడ అసలు ఎక్కడ చూడండి ఒకసారి ఎట్లాంటి వేరియేషన్స్ కూడా ఉండయి. అంత మంచిగా ఈక్వల్గా అందరం సేమ్ స్టెప్స్. ఒక చిన్నగా మేము మర్చిపోవడం జరుగుతుంది కానీ అట్లేం ఉండదు. ఆ చిన్న గ్యాప్లో కూడా పక్కన ఆపోజిట్ వాళ్ళని చూసి టక్కున క్యాచ్ చేసేస్తున్నాం అనమాట. అంత మంచిగా అంత బాగా నేర్పించినారు మాస్టర్ అయితే. నేనైతే ఆఫ్టర్ దివాళీ నేను ఫిక్స్ అయిపోయినాం ఎట్లయినా సరే వెళ్ళి ఒక 1 అవరే కదా హ్యాపీగా నేర్చుకోవచ్చు. మనకు కూడా హెల్త్ మంచిగా ఉంటుంది. ఎక్సర్సైజ్ అంటే ఇంట్లో చేయలేము, ఇంట్లో పనులే ఉంటాయి. ఇట్లా వెళ్తే కంటిన్యూగా వెళ్ళాల్సి వస్తుంది. హ్యాపీగా మన హెల్త్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసినాం అనమాట. నేనైతే చాలా మిస్ అవుతున్నా అండి. వాయిస్ ఇచ్చుకుంటూ కూడా నాకు అదే మెమొరీస్ గుర్తొస్తూ ఉన్నాయి నిన్నటివే. అంటే డ్యాన్స్ అది నాకు ఆ మెమొరీసే గుర్తొస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఫైనల్లీ థర్డ్ సాంగ్ కూడా ఇట్లా కంప్లీట్ అయిపోయిందండి. అయితే ఫైనల్లీ ఇట్లా మా సెలబ్రేషన్స్ అయిపోయినాయండి. దాండియా వర్క్షాప్ అయిపోయింది. అయితే మా మాస్టర్ మేము చాలా కష్టపడ్డామని చెప్పేసి అందరికీ స్నాక్స్ ఇస్తున్నారు. థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే కొంచెం మా మాస్టర్ ఫ్రీ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేద్దామండి. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను చాలా డిసప్పాయింట్ అయినా ఇంటికి వచ్చి చూసిన తర్వాత వీడియోని. ఏంటంటే ఆ టైంకే మైక్ మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయిందండి. నేను చాలా ప్రిపేర్డ్ అయి ఉన్నాను అసలు. కానీ అసలు ఇంటికి వచ్చిన తర్వాత నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఎంత మంచిగా మాస్టర్ అసలు తక్కువ మాట్లాడతారు అట్లాంటిది నేను అన్నీ అడిగినాను. సో వాయిస్ రావట్లేదు, ఏంటి మైక్ డిస్కనెక్ట్ అయిపోయింది, డిస్టర్బెన్స్ వస్తుంది. నేను అసలు తీసుకోలేకపోయినా అండి చెప్పాలంటే. నాకు మంచిగా అనిపించలేదు. తను చెప్తున్నారు ఎప్పుడు స్టార్ట్ చేసినారు ఏంటి అని అడిగింది ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చినారు. ఏజ్ గ్రూప్స్ ఏమన్నా లిమిట్ అట్లా ఉన్నాయా ఈ ఏజ్ వాళ్ళే అని చెప్తే లేదు మ్యామ్ ఎవరైనా రావచ్చు, ఏజ్ లిమిట్ లేదన్నారు. ఫీజు కూడా ఇంతే అని కొన్ని అకాడమీస్లో ఫీజు ఎక్కువ ఉంటుంది కదండి, తగ్గించాం అట్లా అని డైరెక్ట్గా చెప్తారు. అట్లా ఏమన్నా ఉందా మీ దగ్గర అని అడిగితే లేదు మ్యామ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఎవరైనా రావచ్చు, డిస్కౌంట్స్ ఉంటాయి. మనకి ఇట్లా ఈవెంట్స్ ఉన్నా కూడా మనకు చెప్తారనమాట. ఇట్లా ఏమంటారు ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నా ఇట్లా దాండియా వర్క్షాప్ ఉంది కదా అట్లా ఆ టైప్లో కూడా అన్నీ ఉంటాయి మ్యామ్ అని మంచిగా చెప్తున్నారండి. నేనైతే చాలా అంటే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఇంత చేసుకొని మాస్టర్ది ఇంటర్వ్యూ లేకపోతే ఎట్లా అనుకున్నాను, తీరా అది కాస్త ఇట్లా అయిపోయిందండి. సో చూడండి లాస్ట్లో వచ్చి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నారనమాట మాస్టర్. సో ఇప్పుడు అంటే పోనీలేండి, మళ్ళీ నేను జాయిన్ అవుతాను కదా అప్పుడు ఖచ్చితంగా ప్లాన్తోని ఇంటర్వ్యూ తీసుకుంటా మాస్టర్ది. తిను కూడా మాకు వీడియోస్కి చాలా బాగా హెల్ప్ చేసినారండి. నేను అప్లోడ్ చేసే షార్ట్ వీడియోస్ అన్ని తీసినాడు అనమాట అబ్బాయి. తన పేరు అడుగుదాం ఒకసారి. మీ పేరండి? మోతి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? 5 months 6 months. 6 months ఏనా? చాలా బాగా స్టెప్స్ కూడా చాలా బాగా చేస్తారండి. థ్యాంక్స్ చెప్పుకోవాలి. కంటిన్యూ చేస్తారా ఇక్కడే? అవును మ్యామ్, కంటిన్యూ చేస్తాం. ఓకే అదండి. థ్యాంక్స్ అండి మూర్తి, చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా బాగా తీసినారు వీడియోస్. మా షార్ట్స్ అన్ని మీరు తీసినందుకే చాలా బాగా చెప్పాలంటే కవర్ చేసినారు మంచిగా. ఇంకా సాంగ్స్ వల్ల మనకి పెట్టలేము కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి.
ఇంకా అంతా డాన్స్ అయిపోయిందండి. సెలబ్రేషన్స్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్‌లో తిను తేజ అండి అబ్బాయి. లాస్ట్‌లో వచ్చి 3 సాంగ్స్ అయితే ఇరగదీసిండు చెప్పాలంటే. ఫైనల్‌గా అందరం కలిసి చేద్దామని చెప్పి ఇది చుట్టమల్లె సాంగ్ అండి. ఎంత బాగా కంపోజ్ చేస్తున్నాడో చాలా బాగా నేర్పిస్తున్నాడు. మాకున్న ఇంట్రెస్ట్ ఇంకొంచెం ఎక్కువైందనమాట. ఈ 3 సాంగ్స్ లాస్ట్‌లో ఏవైతే చేసాం కదా ఈవెంట్‌లో అది వీళ్ళు చెప్పిన విధానానికి ఇంకా ఇంట్రెస్ట్ మాకు ఎక్కువైందండి. మళ్ళీ ఖచ్చితంగా ఇంకా జాయిన్ అయిపోవాలని చెప్పేసి చాలా బాగా కంపోజ్ చేసినారనమాట. ఇంకా ఫైనల్లీ ఒక 3 సాంగ్స్ చేసేసి ఇంకా రిటర్న్ వచ్చేసినామండి ఇంటికి. చూడండి ఎంత బాగా కంపోజ్ చేస్తున్నారో. ఇంత మంచిగా చెప్పే అబ్బాయికి చాలా షై అండి. నేను మాట్లాడతాను అంటే కూడా అసలు రెడీ లేడనమాట. వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి అబ్బాయి. సో మనం అంత ఈజీగా వదులుతామా? అసలు వదలం కదా. వాళ్ళు ఎక్కడున్నా వెళ్ళినా అనమాట. అయితే ఇంకో అబ్బాయి ఉంటాడండి తేజ అని, చాలా షై అనమాట ఆ అబ్బాయికి. సో మనమే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళిపోయిండు, మాట్లాడమని చెప్తే వెళ్ళిండు అనమాట. సో వెళ్దాం రండి. చెప్పు. సో డోర్ కూడా వేసేసుకుండండి లోపల. మనం లోపలికి వెళ్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేడు. సో అది ఉన్నారా? ఉన్నారండి. లోపల వచ్చి కూర్చున్నారు. ఉండండి, మీ గురించి వచ్చా. మీ పేరు? సో తేజ అండి. ఆ చుట్టమల్లె సాంగ్ అయితే ఎంత బాగా కొరియోగ్రఫీ చేసినాడు అంటే నేర్పించిండు మాకు. లాస్ట్ 3 సాంగ్స్ అయితే చాలా బాగా నేర్పించినారు. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాను. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ కాదు, ఎక్కడ ఇది అంతా అన్న వాళ్ళది. ఇది 5 years. సో అదండి చాలా షై అవుతున్నాడు అబ్బాయి. సో థ్యాంక్ యూ సో మచ్ తేజనే కదా. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరం చాలా మంచిగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత కొత్త ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా అనిపించిందండి. అయితే కరెక్ట్ టైంలోనే మన మైక్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది ఈసారి వీడియోస్లో. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇంకా నేను నైనాతో అంటున్నాను అనమాట, మళ్ళీ మనం ఖచ్చితంగా మళ్ళీ ఆఫ్టర్ దివాళీ జాయిన్ అవుదామంటే ఓకే అంటుంది నైనా కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటుంది. నేను కూడా అదే అంటున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.